వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాం. To pass a resolution of our General Assembly to condemn anti-Hindu hate. I've also joined in supporting a similar resolution here in the United States House of Representatives, sponsored by my colleague, Representative Sri Thanadar of Michigan. Again, I am pleased to be with you today. I welcome you to Washington. కలయా నిజమా వైష్ణవ మాయయా అంటారు చూడండి, అలానే ఉంది. ఈరోజు అమెరికా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని చూసి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకోవాలి. అమెరికాలో హిందువులపై పెరుగుతున్న విద్వేష ఘటనల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు శాన్ఫోర్డ్ బిషప్ హిందువులపై ద్వేషాన్ని ఖండిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చానీయాంశంగా మారాయి. జార్జియా రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా మనమంతా నిలబడాలి అని పిలుపునిచ్చారు. నేను కూడా ఆయన అప్రిషియేట్ చేస్తున్నా. అలాగే హిందువులపై విద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానం ఆమోదించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియాను పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరు దీనిని హిందూ వ్యతిరేక బిల్లుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నప్పటికీ అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం బిషప్ చేసిన వ్యాఖ్యలు హిందువులపై వివక్షను వ్యతిరేకిస్తూ హిందూ ఫోబియాను ఖండించే దిశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మత సహనం, పరస్పర గౌరవం గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడి నుంచి వచ్చిన ఈ ప్రకటన భారతీయ అమెరికన్ సమాజంలో సానుకూల స్పందనను తెచ్చింది. హిందువులపై ద్వేషం, వివక్ష ఏ రూపంలో ఉన్నా దానిని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి హిందూ వ్యతిరేకత మీద ఎవరికైతే ఫోబియా ఉంటుందో దాన్ని ఖండించాలి అని అమెరికాలో ఉన్న కాంగ్రెస్ మాట్లాడింది అని అంటే దాళ్ళను చూసి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకోవాలా? ఇది నాకు నిజంగా కలయా వైష్ణవమాయా లేకపోతే ఆయన భాష నాకు అర్థం కావట్లేదా, కానీ నిజంగా ఇది ఒక అద్భుతం అనేది చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.